తమిళ స్టార్ హీరో ధనుష్ నయనతార పైన కేసు నమోదు చేశారు. ఇటీవల నయనతార డాక్యుమెంటరీ విడుదలైన విషయం తెలిసిందే. నెట్ఫ్లిక్స్ సంస్థ నయనతార జీవితం పైన, తన ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలపైన ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. అయితే ఈ డాక్యుమెంటరీలో నయనతార లైఫ్ ను ప్రస్తావిస్తూ ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నానుందాన్ రౌడీ అనే సినిమాను నయనతార హీరోయిన్ గా ధనుష్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సెకండ్ల వీడియో క్లిప్ ని నయనతార డాక్యుమెంట్ లో వాడారు మేకర్. సో తనకు తెలియకుండా, తనను ఎలాంటి కన్సల్ట్ చేయకుండా తన సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్సింగ్స్ ని నయనతార డాక్యుమెంట్ లో వాడడం పైన ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపైన 10 కోట్ల నష్టపరిహారం చెల్లించారంటూ కూడా నయనతారకి నోటీసులు కూడా పంపించారు. అయితే ఈ విషయం పైన ఆగ్రహించిన నయనతార ఒక కొన్ని సెకండ్ల వీడియో కోసం 10 కోట్ల డిమాండ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నయనతార ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని పరిగణనలు తీసుకొని తన ప్రమేయం, తన అనుమతి లేకుండా తాను నిర్మించిన సినిమా నుంచి కొన్ని సెకండ్ల వీడియోని డాక్యుమెంటరీ వాడడం పైన ఆగ్రహించిన ధనుష్ నయనతార పైన తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ న్యూస్ పైన, ఈ కేసు పైన నయనతార గాని తనకు సంబంధించిన న్యాయవాదులు గాని ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ధనుష్ ఏదైతే నయనతార పైన ఈ కేసు వేయడం అనేది ఇప్పుడు తమిళనాడులో కూడా చర్చనీయాంశంగా మారింది. కొన్ని గంటల పాటు సాగిన నయనతార డాక్యుమెంటరీలో కొన్ని సెకండ్ల పాటు తన అనుమతి లేకుండా కొన్ని సీన్స్ ను వాడడం పట్ల మరి ఇంత దారుణంగా బిహేవ్ చేసి ఈ రేంజ్ కి వెళ్ళాలా అంటూ కూడా నయనతారకు సంబంధించిన సపోర్టర్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు టాలీవుడ్ నుంచి కానీ, బాలీవుడ్ నుంచి కానీ ఈ విషయంలో పెద్ద ఎత్తున నయనతారకు సపోర్ట్ లభిస్తుంది. మరి ఈ విషయంలో తాజాగా ధనుష్ వ్యవహరించిన తీరుపై, తాను వేసిన కేసుపై నయనతార ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.